శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇప్పటి వరకు 12 రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో 12 రాశులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు, అదేవిధంగా ఆత్మహత్యలు, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ 2026వ సంవత్సరం. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే, హెచ్చరిక, జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి 2026వ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓవరాల్గా 2026 సంవత్సరంలో ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి, వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరియు 2026 సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి, అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఇప్పుడు కుంభరాశి గురించి మనం మాట్లాడుకుందాం. 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది? వీరికి 2025 సంవత్సరం అంతా కూడా అనుకోని ఇబ్బందులు, అవమానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి సస్పెన్షన్లు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు దివాలాలు కానీ, కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి ద్వారా ఇరుక్కుపోవడం కానీ, ఇలాంటి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. మరి వీరికి 2026 ఎలా ఉండబోతా ఉంది? ఇక్కడ కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో కుటుంబ విషయాలకు వస్తే దాంపత్యంలో అధికమైనటువంటి ఇబ్బందులతో పాటుగా గృహ సమస్యలు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరు గత 3.5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికమైనటువంటి రుణ బాధల నుంచి కాస్త ఊరట దొరుకుతుంది. అంటే ఎప్పటి నుంచో వీరికి రావలసినటువంటి ధన సేకరణ కానీ, ఇవ్వవలసినటువంటి అప్పులు కానీ, ఎవరైనా కానీ వీరికి ఇవ్వవలసినటువంటి విధానాల్లో కానీ వీరు చిక్కుకుపోయి ఉంటే ఖచ్చితంగా అవి వీరిని వెతుక్కుంటూ తీసుకుని ఇచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. మరి అలాగా నేరుగా వస్తుందంటే 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది. రాజకీయ పరిణామంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ విపరీతమైనటువంటి అవమానాలతో పాటుగా పదవికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కానీ, విదేశీయాన ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ, చిన్న వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా 2026 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పరిహార తంత్రాన్ని చేసుకున్నట్టయితేనే వారు మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి తత్వాలు ఇందులో ఉన్నాయి. అంతేకాని నేరుగా 2026 పరాభావన సంవత్సరంలో కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అనటానికి లేదు. కాబట్టి ఒకసారి నేను చెబుతున్నటువంటి విషయాలు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి.
కుంభరాశి వారు గత 4.5 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ ఉంటాయి. రెండవది, వ్యాపారం కానీ చేస్తున్నప్పుడు మధ్యవర్తుల ద్వారా ఇరుక్కుపోయి ధనాన్ని వృధా చేసుకోవటము, అప్పుల పాలవటము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతాయి. మరియు ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల నుంచి కూడా వీరికి మనస్తాపనకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అందుకని వీటన్నింటి నుంచి కూడా బయటపడాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి యోగ తంత్రాన్ని కుంభరాశి వారికి చెబుతాను. మీరు అవకాశం కుదిరితే ఈ 2026 సంవత్సరంలో 2 పౌర్ణమిలు మీకు అనుకూలం ఉన్నటువంటి రోజున చక్కగా ఇంటి దగ్గర పెరుగన్నమును ఉప్పు లేకుండా కలిపి దానిని ఒక అరిటాకులో వేసి పౌర్ణమి రోజు చంద్రుడికి చూపించి 2 చేతులు దగ్గరకు జోడించి ఓం కాలభైరవాయ నమః అనేటువంటి నామాన్ని పలికి ఒకసారి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే చాలు. అలాగా 2 పౌర్ణములు కానీ చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో జరగబోతున్నటువంటి ఉపద్రవాల నుండి బయటపడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. మరి ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని అందరూ పాటించి ఈ కుంభరాశిలో పడుతున్నటువంటి వారు ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.